బిగ్ బాస్ టీమ్కి నమస్కారం. నా పేరు నేనావత్ స్వామి. నేను ఒక బీటెక్ మధ్య తరగతి విద్యార్థిని. ఎక్కడో నాగర్కర్నూలు జిల్లా చారకొండ మండలం అగ్రహారం తండ ఒక మారుమూల తాండ నుండి కొడంగల్లు వనపర్తి హైదరాబాద్లో బీటెక్ చేసి 55 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వయసు గల తల్లిదండ్రులు వాళ్ళ బాధ చూడలేక, వాళ్ళ కష్టాలు చూడలేక ఎక్కడో హైదరాబాద్ నుండి ఇక్కడ తమిళనాడులో ఈసీ నేను చేసింది బీటెక్ ఈసీ, ఇక్కడ వచ్చి చేసేది మెటలర్జీ వర్క్. అది తల్లిదండ్రులు బాధ చూడలేక 17,000 జీతం కోసం ఇక్కడ పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నా కళ ఒకటే, ఒక వెండి తెర మీద కనిపించాలి, ఒక 70mm స్క్రీన్ మీద నా కళనేదో నేను చూపించుకోవాలనే చిన్న కోరిక. కానీ ఎక్కడ అవకాశాలు దొరకక నా కళల ప్రపంచాన్ని చీకటి గడిలో ఇంకా దాపెట్టే ఉంచును. ఈ బిగ్ బాస్ అనేది నా మొదటి అడుగు అయి ఉండాలి. నా కళల ప్రపంచాన్ని బయట వెలుగులో తీసుకురావాలని కోరుకుంటూ, బిగ్ బాస్ అనేది ఒక చిన్న షో కాదు, భారత వ్యాప్తంగా అతిపెద్ద రియాలిటీ షో. ఈ రియాలిటీ షోలో నాలో ఉన్న చీకటి గదిలో దాగున్న నాలో ఉన్న కళను నేను బయట చూపించుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకు గాను దయచేసి నాకు ఎలాగైనా బిగ్ బాస్లో నాకు అవకాశం ఇవ్వగలని నేనేంటో నిరూపించుకోవాలి. ఈ అగ్ని పరీక్ష అనేది నాకు నేను పెట్టుకునే ఒక పరీక్షలా భావిస్తూ నేను ఈ ప్రపంచాన్ని నేనేంటో చూపించుకోవాలి. నన్ను చూసిన వాళ్ళందరినీ నేనేంటో చూపించుకోవాలి, నా టాలెంట్ ఏదో నేను నిరూపించుకోవాలి అనే ఒక కోరికతో ఏదో ఒక రీల్స్ చేస్తూ అది చేస్తూ నేను ఇక్కడి వరకు వచ్చాను. ఎలాగైనా నాకు ఈ బిగ్ బాస్లో ఒక అవకాశం ఇస్తే, ఎక్కడో గిరిజన బిడ్డ, ఎక్కడో మారుమూల తాండ నుండి వచ్చిన బిడ్డ బిగ్ బాస్ నా మొదటి అడుగు బిగ్ బాస్ అయి ఉండాలని కోరుతున్నాను. మా తల్లిదండ్రులు చేసేది ఫార్మింగ్ పని అన్నమాట. ఫార్మింగ్ అనేది కూడా మాది సొంత భూమి కాదు, అక్కడ దగ్గరలో ఉన్న శ్రీ రామాలయం శ్రీ రామచంద్ర స్వామి భూమిలో ఎండోమెంట్ ల్యాండ్ అన్నమాట. ఆ ఎండోమెంట్ ల్యాండ్ మేము కవులో తీసుకొని పనిచేస్తున్నాం. సో అన్నేళ్ల నుండి నాకు 4 అక్కలు, నేను ఒక్కనే. సో నా తల్లిదండ్రులు వాళ్ళ వయసును మించి కష్టపడుతున్నారు. సో వాళ్ళ వయసు మించి కష్టపడుతున్న దానికి నేను నా వంతు ఏదో ఒకటి చేయాలనుకునే ఎక్కడో హైదరాబాద్ నుండి తమిళనాడు ఏదో ఒక 17,000 జీతం కోసం పనికి వచ్చాను. సో ఈ బిగ్ బాస్ అనేది నా ఒక్కనికి కాదు, నా కుటుంబ సభ్యులకి. ఇంకోటి ఏంటంటే, ఈ బిగ్ బాస్లో నాకు ఒక్కటే కోరిక, నేను ఎంత కష్టపడ్డానో నాలాంటి వాళ్ళు చాలామంది కష్టపడుతున్నారు. ఈ బిగ్ బాస్లో నేను బిగ్ బాస్లో వెళ్ళి బయటకు వచ్చాక నాకు ఏదో ఒక పేరు వస్తుంది. బిగ్ బాస్లో రావడం అనేది చిన్న పని కాదు, అది చాలా పెద్ద పేరు వస్తుంది. ఆ పేరుతో నా సొంతంగా నా బ్యానర్లో ఒక సినిమా తీస్తూ నాలాంటి వాళ్ళని ఒక 100 మంది తయారు చేయాలనేది నాకు పెద్ద డ్రీమ్ అది. సో నా ఒక్కంది కాదు, నాలాంటి 100 మందిని చేయాలనే డ్రీమ్ నాది. సో ఆ 100 మంది కోసం నా బిగ్ బాస్లో ఎలాగైనా నాకు ఒక అవకాశం ఇస్తూ నన్ను ముందుకు పంపించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నేను తమిళనాడులో షోలింగర్ అనే ప్లేస్లో నేను పనిచేసే ఏబిఐ షోటెక్ అనే కంపెనీ ఇదే అన్నమాట. దీంట్లో నేను చాలా రోజుల నుంచి పనిచేస్తున్నా. సో బిగ్ బాస్ టీమ్ ఇదే నా స్టోరీ, వీళ్ళే మా అమ్మ నాన్న. థ్యాంక్ యూ.